కామారెడ్డి జిల్లా బీర్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో మాజీ డీసీజీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. బీర్కూరు మండల మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్పై భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ద్రోణవల్లి సతీష్ తీవ్రంగా స్పందించారు. చేసిన అనుచిత వ్యాఖ్యల మీద నేను వివరణిస్తా ఉన్నా. మీరు నా మీద మాట్లాడుతూ మొరమిస్క దందాలలో కోట్ల రూపాయలు సంపాదించానని, ఆ డబ్బులతోటే ఈరోజు బీర్కూరు మండలంలో పంచుతానని చెప్పడం జరిగింది. అదే విషయం మాట్లాడుతూ ప్రెస్ స్టేషన్లో మీ తండ్రి గారు అవసరం ఉన్నప్పుడల్లా నాకు డబ్బు ఇచ్చిన డబ్బులే ఈరోజు ప్రజలకు వెళ్తున్నాయని చెప్పడం జరిగింది. మరి ఇది ఎంత మట్టికి వాస్తవం? బీర్కూరు ఇసుక, బీర్కూరు మొరం ఈ కాన్స్టిట్యున్సీలో జరిగే అవినీతి ఎవరిది, నీదా నాదా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకవేళ నేను అవినీతి పని చేసి ఉంటే, ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకుంటే, మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు డేట్ ఇవ్వండి. ఆ డేట్ రోజు వచ్చి మీ ఆస్తులు ఏంది, నా ఆస్తులు ఏంది, నా ఆస్తులు నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా. నాకు బైన్సా మండలం శ్రీరాల గ్రామ శివార్లో నాకు నా కుటుంబ సభ్యులకు 39 ఎకరాలు 23 గుంటలు నేను ప్రభుత్వం ద్వారా అంటే బ్యాంకులకు కట్టాల్సినవి 1,82,00,000. అదేవిధంగా ప్రైవేట్ అప్పులు 3,16,00,000 రూపాయలు. ఇది అసలు మాత్రమే, వడ్డీ కాదు. నువ్వు మాట్లాడుతూ 100 కోట్లు అన్యాక్రాంతాలు అయినాయి, ఇక్కడ ఇసుక పోయింది, మొరం పోయింది అని చెప్పినావు. మరి నేను చెప్తా ఉన్నా, నేను అభివృద్ధి పనులు చేసిన 492 మంది పేదవారికి ఇండ్లు కట్టించిన. ఇండ్లు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇండ్లు ఇచ్చింది మరి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. కట్టడం ఇక్కడ నాతో పాటు చాలా మంది కార్యకర్తలు కట్టారు. బీర్కూరు మండలంలో ముఖ్యంగా నేను కట్టడం జరిగింది. రేపు మరి నాకు వచ్చిన తర్వాత పేమెంట్స్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా గౌరవ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిది. వారి మాట కొరకే నేను పనిచేసిన, ప్రజల కొరకు, ఈ ప్రాంతం కొరకు పనిచేసిన. ఇప్పించాల్సిన బాధ్యత వారిదే. కాబట్టి ఇచ్చిన తర్వాత మీలో మీ పార్టీ నుంచి ఒక ఇద్దరు, మీ గ్రూప్ నుంచి ఇద్దరు మీడియా మిత్రులను తీసుకెళ్ళి మరి నేను అన్ని కడతా. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా అసత్యం ఉంటే నువ్వు ఇసుక అంటున్నావు, నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఒక్క నెల 2014లో మనం అందరం కలిసి ఇసుక వ్యాపారం చేసినాం. అందులో 5 పైసల వాటా మాత్రమే నాది, 20 నుంచి 25 పైసల వాటా మీది, మీ కుటుంబాన్ని. అది ప్రజలందరికీ తెలుసు. మరి బీర్కూరు మండలంలో నాతో పాటు 4, వర్ణి మండలం 5 కలిసి మేము 5 పైసల కాడికి 50 పైసలు మాదిరినప్పుడు మీరు చేసినాం. మరి అందులో వచ్చింది నేను ఈరోజు దేవాలయం కట్టినా అని చెప్పినా. మరి ఈరోజు అదే మాట మీద నేనున్నా. ఒక్క రూపాయి కూడా ఎవరి ద్వారా నేను అన్యాయకరంగా జరగలేదు. ఇసుక ద్వారా కానీ, మురం ద్వారా కానీ ఎవరు చేశారనేది మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు